వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన సిస్టర్స్ బ్లాగ్స్. ఇవాళ మేము తిరుపతికి అయితే వెళ్తున్నాము. మేము ఇంటి దగ్గర వీడియో కొట్టడానికి ఛాన్స్ లేకుండే, కొంచెం బిజీగా ఉండే. అట్లా అని చెప్పి స్టేషన్కి అయితే వచ్చేసినాము. స్టేషన్లో వీడియో అయితే తీస్తున్నాము. సారీ ఫర్ ద లేట్. అండ్ మా బాబాయ్ పిన్ని వాళ్ళందరం వచ్చేసినాము. తనిష్ అయితే వస్తున్నాడు, ఇంకా దారిలో ఉన్నాడు. చూపిస్తా ఎవరెవరు వచ్చినారు. ఈమె మా రేవత్ పిన్ని, మా సోన్ పిన్ని, మా బాబాయ్, మా అమ్మమ్మ ఇక్కడ ఉంది. అండ్ మా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు. సో మేమందరం అయితే స్టేషన్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు 6 o'clock అయితే ఉంది ట్రైన్. సో మా పిన్ని ఎట్లా అనిపిస్తుంది పిన్ని నీకు? చెప్పు పిన్ని, నువ్వు చెప్పు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నది. దర్శనం మంచిగా కావాలని చెప్పి మా పిన్ని అయితే సిగ్గుపడుతుంది. సరే గాయస్, ఇప్పుడైతే టైం ఎంత అవుతుందేమో? టైం వచ్చేసి 5:36 అయితే అవుతుంది. ఇప్పుడు 6-8కేమో ట్రైన్ ఉంది. 6 o'clock ట్రైన్ ఉంది. సో ట్రైన్లో ఎట్లా అవుతుందో, మేము ఎట్లా ఎంజాయ్ చేసామో అన్నీ క్యాప్చర్ చేస్తాను. ఓకే బాయ్. తనేష్ అయితే పైన కూర్చుండు. హాయ్. మిల్కీ ఇక్కడ కూర్చుంది, మిల్కీ వాళ్ళ ఫ్రెండ్. హాయ్ చెప్పు. హాయ్ మా, నీ పేరేంది? పల్లవియా. మిల్కీకి కొత్త ఫ్రెండ్, ట్రైన్లో కొత్త ఫ్రెండ్ వచ్చింది మిల్కీకి. సో ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే ఇట్లా అమ్ముతారు కదా, తీసుకుంటున్నాము. ఇది మా నెక్స్ట్. వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. లస్సీ. ఇప్పుడు అంతాక్షర ఆడుతున్నారు. ఇట్లా ఫన్. వీళ్ళిద్దరే సింగర్స్ గాయస్, వీళ్ళిద్దరే వాడుతున్నారు. తెలుసా మరి నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాల కథ మారిన ఇగో ఎంత క్రౌడ్ ఉంది చూడండి. అసలు రైల్వే స్టేషన్లో నుంచి కిందకి వస్తుంటే మొత్తం మస్తు క్రౌడ్ ఉంది. ఇందా ఫుల్ క్రౌడ్. అసలు ఈయన ఎట్లుంటే దర్శనం దగ్గర ఇంకెట్లుంటుందో ఏమో. గాయస్ మా వాళ్ళంతా ఈడున్నారు. ఇగో ఈమెనేమో బ్రష్ చేస్తుంది. ఏంది అమృత, ఇది స్టేషన్ అయింది నీకు? అంత సీన్ లేదు. ఇగో ఈడేమో ఈడ కూర్చున్నాడు. ఈయనైతే ఇగో ఈడున్నాం. విష్ణు నివాసం అంట. టికెట్లు దొరకలే గాయస్, మాకు టోకన్లు దొరకలేవు. ఇగో గీడ అడుక్కుంటుంది. ఇగో ఈయనే అడుక్కుంటుంది, ఈయనే ఉంచుతుంది. ఏం పిల్లవో ఏమో. గాయస్ మేము స్నానాలు అయితే రూమ్ తీసుకొని చేసేసాము అక్కడ. ఇప్పుడు బస్సు అయితే ఎక్కినాము. నేను ఇక్కడ మా పిన్ని అండ్ అక్కడ సాకేత్, తనిష్, ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఉన్నారు.
సో మేము ఎక్కినాము బస్ అయితే. ఇది ఎక్కడికి వెళ్తుంది? అల్పిరికి అయితే వెళ్తుందంట. అక్కడికి వెళ్ళాక క్యాప్చర్ చేస్తాము. అప్పటి వరకు చూడండి గాయస్, ఎంత బస్లో మొత్తం ఫుల్, అంతా ఫుల్, చాలా క్రౌడ్ ఉంది గాయస్. అసలు స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడే బస్ ఎక్కినాము మేము. సో స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. స్టార్టా? గోవిందా గోవిందా. వచ్చేసాము ఇక్కడికైతే. మేము ఇప్పుడే బస్సు ఇక్కడ దిగేసాము బస్సు. సో గాయస్ ఇవాళ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చి లగేజెస్ అయితే పెట్టాము. ఈ అన్న మాకు చాలా హెల్ప్ చేస్తుండు. సో ఇక్కడ వచ్చి మేమైతే లగేజెస్ అయితే పెట్టాము. గుర్తు పెట్టుకోండి గాయస్, లగేజెస్కి అయితే లాక్స్ లేనిది అయితే లోపల పెట్టుకొని ఇస్తలేరు, అసలు పెట్టడానికి ఇస్తలేరు. ప్రతి ఒక్క బ్యాగ్కి జిబ్ ఇంకా లాక్ రెండు ఉండాలి అంట. సో చూడండి. సో ఇక్కడ అల్పిరి మెట్లు ఎక్కే ముందు స్వామివారి పాదాల దగ్గర మనం పూజ చేసి అయితే ఎక్కుతాం కదా. సో ఇక్కడ పూజ చేస్తున్నాము, చేసి స్టార్ట్ అయ్యాము. సో గైస్, అల్పిరి మెట్లు అయితే ఇక్కడ స్టార్ట్ చేసాం. వీళ్ళంతా మెట్లకి బొట్లు వేసుకుంటున్నారు. అయ్యా బ్రో, సో మెట్లు అయితే ఎక్కేసాం ఆల్రెడీ. ఎక్కాలి. సో గైస్ 2000 మెట్లు అయితే ఎక్కేసినాము. ఇక్కడ స్టాల్స్ ఉండే అక్కడ ఆగినాము. కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి. మొత్తం ఎందుకు తీయలేమంటే మేము ఒక దగ్గర ఉండే, ఫోన్ ఒక దగ్గర ఉండే, ఇంకా ఛార్జింగ్ లేకుండే, ఫోన్లో స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. లేవు. సో వీడియో అయితే తీయలేకపోయినాం. వీడియోలో అయితే తీయలేకపోయినాము. సో అందరం ఇక్కడ రెస్ట్ అయితే తీసుకున్నాం కొంచెం సేపు. ఇంకా 1500 అవుతున్నాయి. ఇంకా 1550 స్టెప్స్ ఉన్నాయి. 2000 అయితే సక్సెస్ఫుల్గా ఎక్కినాం. ఇంకా 1500 ఎక్కితే దర్శనంకి స్టార్ట్. Until then keep watching. Bye bye. 2000 మెట్లు, 2000 స్టెప్స్ ఎక్కినాక అయితే ఇక్కడ మొత్తం టీ స్టాల్స్ ఉన్నాయి. అండ్ మనం లంచ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్, మ్యాగీ అవన్నీ ఉన్నాయి. సో మేమైతే ఏం తింటలేము. ఇక్కడ కొండ మొత్తం ఎక్కినాకనే తిందామని ఫిక్స్ అయ్యాం. ఓకే, ఇంకా 1000 ఎక్కితే 1000, ఇంకా 1550 ఎక్కితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది.
కింద చేస్తాం మనం కదా. సో గైస్ మేము మెట్లు ఎక్కేసాము వచ్చేసాము అండ్ మోకాల పర్వతం ఎక్కాలి అంట ఇప్పుడు. సో మోకాల పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాము. అది ఎక్కితే మేము పైనకి వెళ్ళి స్నానం మళ్ళా ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవచ్చు. సో చూడండి, ఈ మోకాల పర్వతం తనుష్కి కూడా ఎక్కిండు గాయస్. తనుష్ది ఎవరు క్యాప్చర్ చేయలేదు. లెక్క పెడుతున్నా గైస్ మేమైతే వచ్చేసినాం పైకి. మోకాల పర్వతం కూడా అయిపోయింది. సో ఇప్పుడు సక్సెస్ఫుల్లీ డన్ విత్ 3550 స్టెప్స్. అండ్ ఇప్పుడు గుండంకి పోయి నెక్స్ట్ ఇక దర్శనంకి ప్రిపేర్. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ వాచ్ చేయండి. వేరే పార్ట్ సెకండ్ పార్ట్లో మీకు దర్శనంది చూపిస్తాను. బాయ్.